ఎడారిలో సెలయేర్లు మార్చ్ 7వ తేదీ. ఇంత ప్రభావంతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 20వ వచనం. అదొక మనోహర నగరం. కేస్టర్ నదీ తీరాన సగర్వంగా నిలబడి ఉంది. ఐకేరియన్ సముద్ర తీరంలో వెనుక భాగాన ముందుకు చొచ్చుకొని వచ్చి భౌగోళికంగా ఆసియా అందాలను ప్రదర్శించే అద్భుత నగరం. ఎఫెసు వాణిజ్య కూడలి, మానవాళి యొక్క వివిధ సంస్కృతుల సమ్మేళనం. వందలాది నగరాలకు చెందిన ప్రజలు ఇక్కడ దర్శనమిస్తుంటారు. తమ మాయాజాలంతో ప్రజలను ఆశ్చర్యచిత్తుల్ని చేసే ఇంద్రజాలికులు, మంత్రగాళ్ళు నడియాడిన ప్రాంతమిది. పెద్ద పట్టణం, ఇయోనియా రాజధాని, ఆసియా ఖండపు తొలి మహానగరం. ఇక్కడే ప్రపంచంలోని 7 వింతలలో ఒకటైన డయానా మందిరం కొలువై ఉంది. 100 ఏకశిలా స్తంభాలపై ఫిడియాస్, స్కోపా, యాపిల్స్ లాంటి మహాశిల్పులు చెక్కిన కళాకృతులు కనిపిస్తాయి. సుమారు 25,000 మంది కూర్చోగలిగిన నాటకశాల ఇక్కడే నిర్మించబడింది. ఎఫెసు సంపద, సంస్కృతి, అధికారాల నిలయం. అలాంటి నగరంలోకి దుమ్ము పట్టిన చెప్పులతో యేసు శిష్యుడు ఒకరు అడుగుపెట్టాడు. అతని పేరు పౌలు. అతడు కొంతమంది క్రైస్తవులను కనుగొని పరిశుద్ధాత్మకు పూర్తిగా సమర్పించుకొనుమని, వారి ఆత్మీయ అనుభవాలను దృఢపరుచుకోవాలని నచ్చజెప్పాడు. దీనిలో నుంచే ఆ నగరాన్ని తలక్రిందలు చేసిన సత్య సంబంధమై మేల్కొలుపు వచ్చింది. అర్తెమి దేవతను కాపాడుకునేందుకు దేమేత్రి అనువాడు ముందుకొచ్చాడు. జనసమూహాల దొమ్మిగా వచ్చారు. కానీ ఎఫెసులో సువార్త బలంగా నాటబడింది. ఎఫెసు చరిత్ర మహోన్నతం. ఎన్నో దేశాల పౌరులు ఆ వీధుల్లో నడిచేవారు. రాజులు తమ రథాలపై తిరిగారు. జయశాలులు, వర్తకులు, ఇంద్రజాలికులు ఉన్నారు. అయితే సువార్త ప్రకటించబడినప్పుడు జరిగినంత మార్పు ఆ నగరంలో ఎవరు ఏం చేసినా జరగలేదు. అర్థమైపోయింది. దేవాలయాలు, వాణిజ్యం, ఎఫెసుకు మణిహారాల లాంటి ఎడారి అందాలు అన్నీ పోయాయి. అయితే అక్కడ ప్రవహించిన సువార్త ఇప్పటికీ ప్రపంచాన్ని దీవిస్తూనే ఉంది. మనుషులను కదిలించే క్రీస్తు వాక్యము వచ్చిందంటే ఏ పెద్ద నగరానికైనా అది పెద్ద వార్తే. ఆ హేతువు చేతను మీరు దేవుని గుర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషులు వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. 1వ దెస్సలోనీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.